మావోయిస్టులతో సంబంధాలపై గాదె ఇన్నయ్యను విచారించిన ఎన్ఐఏ పోలీసులు జనగామ జిల్లా జాఫర్గఢ్లో అరెస్టు చేశారు. ఇటీవల మావోయిస్టు వికల్ప్ అంత్యక్రియల్లో గాదె ఇన్నయ్య పాల్గొన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్రను అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, గాదె ఇన్నయ్య అరెస్టు చేసి ఎక్కడికి తరలించారు? దానికి సంబంధించి పూర్తి వివరాలేంటి? మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యను కొద్దిసేపటి క్రితం జనగామ జాఫర్గఢ్ లో ఎన్ఐఏ విభాగం చెందిన పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితం అంటే ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళు గాదె ఎన్ఐఏను విచారించారు. ఆ మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉంటున్నారని, వారి మద్దతుగా వారికి ప్రేరేపిస్తున్నారని చెప్పేసి ఆయన చేస్తూ విచారించారు. ఆ తర్వాత దాదాపు గంటన్నర పైగా ఈ విచారణ సాగింది. అలాగే ఆయన ఇటీవల మరణించిన మావోయిస్ట్ నాయకుడు కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు కూడా వెళ్ళాడు. సో అక్కడ మావోయిస్టులకు మద్దతుగా ఆయన మాట్లాడాడు. మావోయిస్టులకు మద్దతుగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి ఇవాళ ఎన్ఐఏ విభాగం చెందిన వాళ్ళు వచ్చి ఇక్కడ విచారించి ఆయన అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలిపారు. ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతరం నాంపల్లిలో ఎన్ఐఏ కోర్టులో కొద్దిసేపట్లో హాజరుపరిచేందుకు ఆయన్ని హైదరాబాద్ కి తీసుకెళ్లారు. గాదె ఎన్ఐఏ గత కొంతకాలంగా ఇక్కడ జఫర్గఢ్ లో ఒక ఆశ్రమం నడుపుతున్నారు. అనాథుల ఆశ్రమం, మాయిల్ అన్న పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ఆ ఆశ్రమానికి వచ్చినటువంటి ఎన్ఐఏ విభాగం చెందిన వాళ్ళు ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. అలాగే దాదాపు గంటన్నర సేపు విచారించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జాతీయ దర్యాప్తు సంస్థ హైదరాబాద్ డిప్యూటీ ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ కాకి రాహుల్ తేజ్ ఆధ్వర్యంలో పోలీసు ఆయన అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లారు. అయితే ఈ దర్యాప్తులో ఏం తేలిందంటే, మరణించినటువంటి సిపిఐ మావోయిస్ట్ రామచంద్రారెడ్డి వికల్ప్ అంత్యక్రియ సభలో ఈ నిందితులుగా ఉన్న గాదె ఇన్నయ్య అక్కడ సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారని, ఈ నిషేధిత ఉగ్రవాద సంస్థ మావోయిస్టులు మద్దతు ప్రోత్సహిస్తున్నారని, లైక్ వారి కార్యకలాపాలకు ముందుకు తీసుకువెళ్లేదన్నటువంటి ఉద్దేశం కనబడుతుందని చెప్తూ పేర్కొంటూ కూడా ఆయన అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. కాసేపట్లో ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. రవిచంద్ర.